జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ఇన్ని పాపాలు చేసిన దీన్ని క్షమించమంటావా? లేదన్నయ్య, ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. సంధ్యవతినిలాగే వింధ్యవతిని కూడా అనుకున్నాను. సంధ్యవతినకి ఎంత గౌరవం ఇచ్చానో వింధ్యవతినకు కూడా అంతే గౌరవం ఇచ్చాను. కానీ మన షాప్ తగలపెట్టడం ఏంటన్నయ్య? దేవత లాంటి వదిన మీద అన్నన్ని నిందలు వేయడమేంటి? నిన్ను చెప్పుకోలేని విధంగా నానా మాటలు అనడమేంటి? అంతేకాదమ్మా, కార్తీక పౌర్ణమి రోజు మీ వదిన నీళ్ళల్లో పడిపోయింది కదా, అందుకు కారణం కూడా తనే. మీ వదిన్ని చంపాలనుకుంది కూడా తనే అమ్మా. ఏంటోదినా ఇది? ఇలాంటి ఆవిడితో నువ్వు స్నేహం చేశావా? ప్లీజ్ శ్రీజ, నా స్నేహాన్ని ఇలా నిలబెట్టి మీరందరూ ప్రశ్నించొద్దు. అదేదో పొరపడింది, దానికి ఆవేశం ఎక్కువ. చిన్నప్పటి నుంచి అదంతే. మీకెవరికి దాని గురించి తెలియదు. సంధ్య, నువ్వింకా మాట్లాడద్దు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, నేను నీకు చెప్పుకోలేని మాటలు, చెప్పుకోలేని నిందలు ఎన్నో పడ్డాను. నీకు చెప్పుకోలేక ఎన్నో కన్నీళ్లు కార్చాను. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరిని క్షమించమంటావా? అయ్యో పాపం అని ఇప్పుడు ఈ సంధ్య వింధ్యల చేతులు కలిపి నిన్ను క్షమించాను అని చెప్పమంటావమ్మా? చెప్పమ్మా. దీన్ని మెడపట్టి బయటికి గెంటేరా. ఇలాంటి దాంతో ఇంకా మాట్లాడరా, బయటకు పంపించేసాయి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరలా మాట్లాడొద్దు. బయటకు వెళ్తావా? లేదంటే ఒకప్పుడు నువ్వు జుట్టు పట్టుకొని నా భార్యని బయటికి గెంటేసినట్టు నిన్ను కూడా జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్ళి బయటికి గెంటేయమంటావా? ఆడవారిని గౌరవించే నేలపైన పుట్టినవాణ్ణి. పరాయి స్త్రీ జుట్టు పట్టుకోవడం, చెయ్యి పట్టుకోవడం లాంటి దిగజారుడు పనులు నేను చేయలేను. ఏమండి? కానీ నా దృష్టిలో నువ్వు వాడదానివే కాదు, నువ్వు అసలు మనిషివే కాదు. చూసావుగా, ఇంతమంది అభిప్రాయం చెప్పిన తర్వాత నీలాంటి ఆడది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళవే బయటికి, వెళ్ళవే బయటికి. ఏమండి? విద్య, ఏమండి? విద్య, మీరెన్ని మాటలన్నా, ఎంత బాధ పెట్టినా నాకు బాధ లేదు. ఎందుకంటే నేను చేసిన దానికి మీరన్న మాటలు చాలా తక్కువ. కానీ ఒక్క మాట చెప్తాను, నా వల్ల తప్పు జరిగిపోయింది. నన్ను తిట్టండి, కొట్టండి, కానీ నన్ను, నా సంధ్యని మాత్రం వేరే
చెయ్యొద్దు ప్లీజ్. ఇంకా స్నేహం అంట స్నేహం. ఇంకా చాలమ్మా, ఇద్దరు కలిసి మాకు ఒరగబెట్టింది చాలు. పదవే శ్రీజ లోపలికి. క్షమించు సంధ్య, ఆవిడొచ్చి తప్పైపోయింది, నేను మారాను అని నాలో కన్నీళ్లు కారిస్తే నువ్వు కరిగిపోతావేమో. అవమానపడ్డ నేను ఎట్టి పరిస్థితుల్లో వింధ్యని క్షమించను. వింధ్య చేసిన తప్పుకి శిక్ష సంధ్య వింధ్యలు విడిపోవడమే. ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. భయ్యా కొంచెం తొందరగా వెళ్ళండి, నేను తొందరగా వెళ్ళాలి. ఇది గతంలోనే తనకి గర్భసంచి ప్రాబ్లం వచ్చినట్టు, ఇక తనకి పిల్లలు పుట్టారని రాసిచ్చిన రిపోర్ట్. యాక్సిడెంట్ అవ్వడం వల్ల అబార్షన్ అవ్వడంతో పాటు తన గర్భసంచి కూడా సమస్య వచ్చింది. ఇక మీదట తనకి పిల్లలు పుట్టరు. ఈ సంధ్య వింజలు కలిసి ఎంత మోసం చేస్తున్నారు. మా అత్తయ్య చేత శ్రీమంతాలు జరిపించి హడావిడి చేయించి అడ్డమైన ఖర్చులు పెట్టించి భలే గేమ్ ఆడారు. ఇప్పుడు వెళ్ళి అత్త నిన్ను ఫోన్లు చేశారు, నిన్ను నమ్మించి మోసం చేశారు అని చెప్తే అబ్బబ్బబ్బబ్బబ్బా, మా అత్త రియాక్షన్స్ ఉంటాయి. మా అత్త ఏదైనా తట్టుకుంటుంది కానీ మోసం చేస్తే తట్టుకోలేదు. ముఖ్యంగా ఇంటికి ఇంకో వారసురాలో వారసుడో వస్తున్నాడని చెప్పి శ్రీమంతానికి బంధువుల్ని ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి షో చేసింది. ఇదంతా ఫేక్ అని తెలిస్తే సంజకి వింజకి అప్పుడుంటుంది అసలు ఆట. ఇప్పుడు మొదలవుతుంది. భయ్యా కాస్త స్పీడ్గా పోనివ్వండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.